మీటింగ్ చెప్తూ డెవలప్మెంట్ కోసం ₹1 ఇక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర లేదు, రాష్ట్రానికి వెళ్తే వచ్చే దారిలో ఈ రూపాయి ప్రజల చేతికి వెళ్ళే నాటికి 75 పైసలు పోతుంది, పావలానే పేదవాడికి వస్తుంది అని ది గ్రేట్ రాజీవ్ గాంధీ చెప్పాడు. ఇట్లా పందికొక్కులాగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అరే ఎలక్షన్ అప్పుడు 2,000 మోకానికి కొడదాంలే అని తింటారు. మీకు జగన్ తప్ప ఎవరో నచ్చట్లేదు. జయప్రకాష్ నారాయణ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన లెక్కలేసి ఆ మాట చెప్పనేమిటా నన్ను, దాంట్లోదే కనెక్టెడ్ గానే అడుగుతున్నారు. దాంట్లోదే చెప్పు తర్వాత అడుగు ఏమన్నా కాదు. ఇవి నువ్వు చెడగొట్టే చూసావా? ఏం చెప్పారన్నా నీకు? అభివృద్ధికి సంబంధించి తింటున్నారు. రాజీవ్ గాంధీ రూపాయి ఇస్తే 70 పైసలు తింటున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ గారు చేతికి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి అన్న 100 కోట్లు పెట్టాడు మహానుభావుడు. రాష్ట్ర ఖజానాలో 100 కోట్లే బ్యాలెన్స్ ఉంది. వచ్చి ఎన్ని బిల్డింగ్లు కట్టాలన్నా, 100 కోట్లతో? పోసాని గారు, మీరు ఎన్ని చంద్రబాబు నాయుడిని విమర్శించినా, చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తినా, మీ పట్ల పాజిటివ్ కన్సర్న్ ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. రామ్ గోపాల్ వర్మని మిమ్మల్ని హత్య చేయడానికి లోకేష్, కిలారి రాజేష్ ప్రయత్నం చేశారని ఒక ఆరోపణ చేశారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా మిమ్మల్ని హత్య చేసేంత అవసరం వాళ్ళకు ఉందనుకుంటున్నారా? అంటే ముందు జగన్ గారు మంచి పని చేస్తాడంటే పక్కన పడేసి ఇది పెడుతున్నారా మటరు? చెప్పండి. నేను చెప్పేదాకా చెప్పను. చెప్పండి, అదే చెప్పడానికి చెప్పను. మీరు ముందు జగన్ గారి గురించి చెప్పండి. మీరు అన్నారు కదా అభివృద్ధి అని. వచ్చి జగన్ గారు కూర్చున్న తర్వాత కుర్చీ సీట్లో అభివృద్ధి ఏంటి, దేని అభివృద్ధి చేయాలి? రోడ్ల, బిల్డింగుల, పెద్ద పెద్ద పాలెస్ల, చార్మినార్ల, అవా మానవుడి అభివృద్ధి ముఖ్యమా? ఈయన 2 పూట్ల అన్నం తిన్నప్పుడు ఒక అనాసిన్ టాబ్లెట్ కూడా కొన్నాడు. ఇలాంటి వాడు కనీసం స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి పెన్సిల్ లేదు, పెన్ను లేదు. ఇలాంటి వాళ్ళని ఇక్కడ పక్కన పడేసేసి మళ్ళీ ఆ బిల్డింగ్లు కట్టు, ఈ బిల్డింగ్లు కట్టు. చూసావా అక్కడ ఢిల్లీలో పెద్ద అడగా చూడండి డబ్బులు పెడతారే, అవి పక్కన పడేశాడు. ముందు మనిషిని బతికించమన్నాడు. మనిషిని బతికించాడు. మనిషి బతికితే ఆంధ్ర బతికినట్టే, సమాజం బతికినట్టే. వీళ్ళందరికీ ఏ చదువులు లేవు, అదే స్కూల్ లేవు. స్కూల్లో చుట్టూ గూడలుండవు, పందులు వస్తాయి స్కూల్లోకి, క్లాసుల్లోకి. ఈయన అవన్నీ ముందు మనిషి గురించి ఆలోచించాడు. ఇవన్నీ చేద్దాం, తర్వాత అభివృద్ధి. అన్నీ ఒకసారి రావు కదా మనకున్న దీనికి. ఆయనేమి సంపద సృష్టించా అన్నాడు అతను. ఎవడు? చంద్రబాబు నాయుడు అనేవాడు. ఈయనేమనలేదు. ఈయన ప్రజల గురించే మాట్లాడాడు. ప్రజల జీవితాలు ఎంత గొప్ప చేశాడు తెలుసు కదా. ఎన్ని పథకాలు, ఒకడన్నా వేస్ట్ పథకం ఉందా? ఒక పైసా వేస్ట్ ఉందా? అందులో ఒక లంచం ఉందా పైసా అన్నా? పోసాని గారు, చెప్పు. పోసాని గారు, మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కదా, అవన్నీ అప్పులు తెచ్చి చేశారు కదా అనేది ఆరోపణ అంటున్నారు. అన్న అప్పులు చేస్తే ఆయన జేబులో ఇస్తాడా జగన్ గారు? మరి అన్న అప్పుడు వరకు, ఇప్పుడు ఇందాక రాజీవ్ గాంధీ అన్నాడే, రాజీవ్ గాంధీ గారు ఇది రూపాయి వస్తే 70 రూపాయలు తినేస్తారని. ఇది వరకన్నా రాజకీయ నాయకులు మొత్తం డబ్బులు తినేసేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు ఏమన్నాడు? అరే ప్రజలను తినవు, ప్రజలను బాగు చేయి, ప్రజలకు బట్టలు పెట్టు, ప్రజలు చదివించు, ప్రజలకు ఆరోగ్యం చేయి. ప్రజలకు చేయని పర్వాలేదు, కానీ బయట నుంచి అప్పులు తీసుకొచ్చి వారిని బాగుపరచడం ఏంటన్నది ఎలైట్ పీపుల్లో పెద్ద ప్రజల్లో కానీ చాలామంది చెప్తున్నటువంటి మాట. అప్పులు తీసుకొని రావడం ఎందుకు, అదే ఉపాధి అవకాశాలు చూపిస్తే దాని ద్వారా ఇంకా ఆదాయం వస్తుంది. జనాలకు కూడా చేపను తినిపించడం కన్నా చేపను పట్టడం నేర్పిస్తే మేలు కదా అన్నటువంటి సామెతతో పోలుస్తున్నారు సార్. అన్నా మీరు ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు కదా, మీరు ఆంధ్రప్రదేశ్లో 1, 2, 3, 4, 5, 6 అక్కడ వరకు చాలే. అప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి ఎవరో ఎంక్వైరీ చేయండి. ఎవడు అప్పులు తేకుండా మా జేబుల్లోంచి పెట్టి ఓన్లీ స్టాంపులు వేసి మోడీ గారు డబ్బులు అయిపోయి ఒక 70 లక్షల కోట్లు కొద్దిగా ప్రింట్ ఇవ్వరా అని అదే అన్న
అంటే అన్నప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న నలుగురు చదివించాలి పిల్లల్ని, అర్థమైందా? మా ఇంట్లో 500 రూపాయలు ఉన్నాయి, నాకు ఫీజు కట్టాలి 750 రూపాయలు, అప్పు తేడా మళ్ళీ అప్పు